జనగామ జిల్లాలో ప్రకృతి అందాలు పరవశింపజేస్తున్నాయి. మల్లన్నగండి రిజర్వాయర్కు చేరుతున్న గోదావరి నీళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో బొగతా జలపాతాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రాంతం పైన బిగ్ టీవీ ప్రత్యేక కథనం. జనగామ జిల్లాలో జలపాతం సందడి నెలకొంది. నర్మెట్ట, చిలుపూర్, స్టేషన్ గణపూర్ మండలాల సరిహద్దుల్లో ఉన్న మల్లన్నగండి రిజర్వాయర్ ఇప్పుడు గోదావరి జలాలతో కలకలలాడుతుంది. ధర్మసాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఎత్తైన ప్రాంతం నుంచి వస్తున్న నీళ్లు జలపాతంలా మారి చూపరులను మైమరిపిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య నీలిరంగులో మెరిసిపోతున్న జలాశయం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంది. బొగతా జలపాతాన్ని తలపిస్తున్న ఈ దృశ్యాలను తిలకించేందుకు స్థానికులతో పాటు వీకెండ్స్ లో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో మల్లన్నగండి రిజర్వాయర్ను నిర్మించారు. కానీ గోదావరి నీళ్ల రాకతో ఈ ప్రాంతం ఇప్పుడు ఒక అద్భుత పర్యాటక శోభను సంతరించుకుంది. పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఈ ప్రాంతంలో బోటింగ్ సౌకర్యాలు కల్పించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే జనగామ జిల్లాకే ప్రధాన ఆకర్షణగా మారుతుందని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.